50 లక్షలు ఒకటి ఇచ్చిన నాయన నీకు కట్టేస్తా అని 50 లక్షలు ఇచ్చిన. ఇదే ముచ్చట. కట్నం ఇచ్చిన, ఎకరం భూమి ఇచ్చిన, ఒక పిల్లాడు అమ్మి అది పెట్టది నువ్వే పెట్టు అమ్మ, తింటాది, కురుకుతాది. ఎక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ కొడతాది. మా అమ్మకు కొడతాది. నేను ఇద్దరు అమ్మ నాయన నాయన అని అంటాడు. పోనుంటాడు. మాకు విడిచిపెట్టిపోయినావు, మళ్ళా ఎందుకు వస్తున్నావు? నా బిడ్డకి సొంతాయి దానికి వస్తారా, నా మమ్మీకి సొంతాయి దానికి వస్తారా అని అంటారు పిల్లలు. అది కూడా పోయింది మా వదిన. ఇగో ఇక్కడనే కొట్టిండు సార్. కొట్టి ఎంత ఆగం చేసింది. డాడీ కొడతాడు. ఇక్కడ గుడిసె వేపిస్తాం, ఇక్కడ గుడిసె కట్టిస్తామమ్మా. అయితే నాది ఒక కొడుకే కదా, మీరు కూడా ఇక్కడే కట్టించారు. నేను కట్టిస్తా అని అన్నా. నేను కట్టిస్తా అన్ని ఒక కొడుకు, ఒక ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు తీసుకురండి, మేము చంపేస్తాం. ఆయన మా ఆడబిడ్డ ఎట్లా చంపేసిండో లేకుండా మా చేతితో మాకు చూపెట్టాలి, మాకు చూపెట్టాలి. ఎట్టి పరిస్థితులు అయినా చంపేస్తాం, లేకుండా పోలీసు వాళ్ళు అయినా చంపాలి, లేకుండా మేమైనా వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ వాళ్ళ అన్న ముగ్గురు చంపాలి. వాళ్ళకి అందరికి చంపేసాలి. వాళ్ళ ముగ్గురు చంపేసిండు. మా పిల్లని చంపేసిండ్రు. అబ్బాయి లేకును దాని వల్లనే చంపేసిండ్రు. వాళ్ళ మేనత్త బిడ్డ ఎవరు బిడ్డని చంపి 2 సంవత్సరాల కాడ నుంచి బాధపడుకుంటా ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు. పోయిన సంవత్సరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ 4 రోజులు ఉన్నారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ సామాన్ పట్టుకొని పోయినారు. వాళ్ళ ఎక్కడో ఉన్నారు. మా బిడ్డ రానిత్తలేరు. రానిక తర్వాత మళ్ళీ బతలాడుతున్నారు. మళ్ళీ బతలాడు వాళ్ళు పోయిందేనని చెప్తాను. బాగా కొడతాండు. మాకు ఇక్కడ గుడిసె కట్టితా అమ్మమ్మ, మేము ఉంటాం అని అంటే, సరే కొడుక ఇన్నే ఉండు, మీరు ఇక్కడనే ఉండు మాతోటి, మీరు పోకుండి అని అన్నదట. అట్లా ఆనే వారకు కూడా పెద్ద మనుషులు ఒక్కసారి పోయి చూడు, మా మాట తీయకు అని అంటే, సరే చూస్తా అన్నట్టుగా మా చెల్లె పోయింది సార్. అట్లా పోయి కాలు పట్టిండట, నమ్మింది. అందుకోసం నమ్మింది. ఒకసారి రా, ఒకసారి చూదురా మర్దలా, ఒకసారి రా అమ్మాయికి ఫస్ట్ పెళ్లి ఇప్పుడు మా చెల్లెని పెళ్లి చేసుకున్నాడు. ఈయన చంపేసిండు మా చెల్లె. ఇద్దరు కొడుకులు అయినాక ఇప్పుడు 2 సంవత్సరాల కింద వాళ్ళ మేనత్త బిడ్డని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టినాక ఏం చేసిందంటే, ఆ అమ్మాయి వద్దు నేను రానా అని వాళ్ళ అమ్మోళ్ళు ఇడిపించిన తర్వాత ఆమె పోయిందని ఈమె చుట్టూ తిరిగిండు. నువ్వు పో, ఏమైనా చేసుకో, నా 2 కొడుకులు ఉన్నారు, నేను ఆ కొడుకులను పట్టుకొని బతుకుతానేనని మా చెల్లె పోయి హైదరాబాద్లో పని చేసుకొని ఏదో ఉడుచుకొని తింటా అంది, ఏదో పని చేసుకొని బతుకుతా అన్నామా. అట్లా బతికిన తర్వాత ఆమె పోయింది. నువ్వే కావాలని ఈమె చుట్టూ తిరిగిండు. 10 సార్ల కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు, ఒక 100 సార్ల కేసులు అయినాయి సార్. అట్లా కేసులు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు కావాలని అంటే కేసు అట్లా కానీ కాదు, ఇప్పుడు రానిత్తలేదని ఏం చేసిండు, నువ్వు నా పిల్లం మీద రాయిస్తాలే నీ ఆస్తి అంతా, నువ్వు వద్దు, నీ పిల్లలు వద్దు అట్లా అని ఇప్పుడు మొన్న కూడా పంచాయతీ అయింది సార్. 4 రోజుల కింద వాళ్ళందరూ శిక్ష పడాలి. వాళ్ళందరూ పోటీ కలిసి పెళ్లి చేసిండు. వాళ్ళందరూ ఇప్పుడు మా చెల్లె పిల్లలు ఎట్లా చచ్చిందో వాళ్ళు కూడా అట్లా సావాలి. వాళ్ళ ముగ్గురు అట్లా శిక్ష పడాలి. 3 సంవత్సరాల నుంచి పంచాయతీ చేసినాం. ఒక 10-12 సార్లు పంచాయతీ చేసినాం. తిప్పులు పెట్టాం. గుండెంగా దుర్గమ్మ చేసిండ్రు. అక్కడ వచ్చిండు, కొట్టిన తర్వాత గూడూరులో కేసు పెట్టిండు. ఆయనే కేసు పెట్టిన తర్వాత గూడూరులో బండి గుంజుకోపోయిన తర్వాత అమ్మాయి పెళ్లి బట్టలు నర్సంపేటల కోట్ల విడాకులు ఇస్తాను ఒప్పుకున్నాం. విడాకులు చేస్తాను, రిపోర్ట్ ఇస్తాను, నేనే విడాకులు ఇస్తా, వద్దు నాకు నీ భూమి వద్దు, నీ జాగ వద్దు, నువ్వు వద్దు, నా పిల్లలతో నేను కూలి చేసి బతకని అన్నది నా అడుగుతా. అన్నాక తర్వాత ఏం చేసిండు,
కాళ్ళబడ్డాడు. వాళ్ళ మామయ్య ఏడ్చిండు, కాళ్ళబడి ఏడ్చినాక ఒకసారి చూడమని పెద్ద మనుషులు పంపిండ్రు. పంపిన తర్వాత ఇక్కడ వచ్చిండు. ఇక 2 రోజులు ఉన్నాడు. ఉండి తీసుకుపోయి ఈ ముగ్గురికి చంపేసిండు. ఇంకో బాబాయపడ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ సొంత మేనత్త బిడ్డ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె కోసమే గొడవ రోజు. ఆమెతోనే చేసుకుంటా, నువ్వు అస్సలే వద్దు, నీకు చంపేస్తా, చంపకూడదు, నాకు నేను ఈడాకులు నేనే ఇస్తా, నేను దూరం ఉండిపోతా, వద్దు నాకు చావగొట్టగాని దండ పెట్టినా కూడా ఇడవలే, ఆమె కోసమే నీకు చంపేస్తా, బాగా టార్చర్ పెట్టి చంపేసింది. తప్పనిసరి శిక్ష పడాలి. మాకు ఎట్లయినా వచ్చి మళ్ళీ చంపేస్తాడు. నా ఆడబిడ్డకు చంపేసిందంటే మాకు కూడా వచ్చి చంపేస్తాడు. ఎట్లయినా ఆయన రావద్దు బయటకు, ఆయన చంపేసాలి, ఆయనకు శిక్ష పడాలి, ఆయనకు చంపేసాలి. చంపేసిండు, ఆయనకు ఎట్లయినా శిక్ష పడాలి, ఎట్టు పరిస్థితుల్లో శిక్ష పడాలి, ఆయన చావాలి.